నేను చెప్తున్నా కదా. సో ఎన్కన్వెన్షన్కు సంబంధించి జరిగిన విషయం అది. ఇక గాంధీ దవాఖానా పేదోడికి దిక్కు దివానా ఏంది అంటే గాంధీ దవాఖానా. మీరు ఎక్కడికన్నా ఊర్రి ఏమన్నా చేయరి, గాంధీ దవాఖానా ప్రతి పేదోడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పేదోళ్లకు ఒక నిజంగా చెప్పాలంటే ప్రాణాన్ని కాపాడేది. అయితే ఇంకొక విషయం కూడా ఇలా జరుగుతుంది. గాంధీ దవాఖానా డాక్టర్లతో నిన్న మాట్లాడిన, ఏందన్నా లీస్ట్ ఏంది, ఆ కథ ఏంది, గంతగానం అవుతుంది, ఏం కథ అని అడిగితే ఒకసారి ఇది చదివిన తర్వాత మీకు ఇది చెప్తా. చావులు దాచిన సర్కార్, గాంధీ హాస్పిటల్లో భారీగా మాతా శిశు మరణాలు. 1 ఆగస్టులోనే గాంధీలో 48 మంది పసిపిల్లలు, 14 మంది తల్లులు మృతి, 15 రోజులుగా బయటికి రాకుండా జాగ్రత్తలు. మీడియాలో రావడంతో ఉలిక్కిపడ్డ సర్కార్. వెంటనే గాంధీ ఉన్నతాధికారులతో ఆరోగ్య మంత్రి భేటీ. డేటా ఎలా లీక్ అయిందంటూ సూపరింటెండెంట్కు చివాట్లు. ఒక్కొక్కరిని పిలిచి క్లాస్ తీసుకున్న ఉన్నతాధికారులు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి ఆగిపోవడమే కారణమా, అనుభవం లేని సిబ్బంది ఆపరేషన్లు చేయడం వల్లేనేనని విమర్శలు. గాంధీ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం, విచారణకు డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ఉందా, చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు అంటూ కూడా మండిపడ్డారు. పుట్టబోయే బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. ఏ పేరు పెట్టాలి అనే ఆలోచన దగ్గర నుంచి వారి మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అలాంటి ఆలోచనలకు సర్కారీ దవాఖానాలు పూర్తిగా కూడా పురిట్లోనే చిదిమేస్తున్నాయి. ప్రైవేటుకు వెళ్ళలేక ప్రభుత్వ ఆసుపత్రిలోనే నమ్ముకొని వస్తున్న పేదలకు పెనుశాపంగా మారుతున్నాయి. గత ఆగస్టు నెలలో ఒక్క గాంధీ హాస్పిటల్లో 48 మంది పసిపిల్లలు, 14 మంది తల్లులు కన్నుమూస్తారు. ఇలా జరగడం దారుణమే. కానీ ఈ మరణాలను దాచిపెట్టి సర్కార్ మరో తప్పిదం చేసింది. మరణాల కారణాలకు ఆరా తీయకుండా డేటా ఎవరు లీక్ చేస్తారంటూ ఎంక్వైరీ మొదలుపెట్టింది. అసలు లెక్కలు దాచిపెట్టి తప్పుడు లెక్కలు తప్పుదారి పట్టించారని చూస్తుంది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున గాంధీ దవాఖానలో జరిగిన ఈ దారుణ ఘటనపై ప్రతి ఒక్కరిని కూడా కన్నీళ్లు పెట్టిస్తున్నది. అంటే ఒక్కసారి మీరు ఆలోచించారు. 48 మంది చిన్నారులు, 14 మంది గర్భిణీలు ప్రాణాలు కోల్పోయారు గాంధీ దవాఖానలో. అయితే గాంధీ దవాఖాన అధికారులతో మాట్లాడితే ఏమంటున్నారంటే, రంజితానా నువ్వేమని అనుకో, ఇక్కడికి వచ్చేటప్పటికే చివరి ఘట్టంగా చాలామంది వస్తారు. ఇక ఆఖరి అవకాశంగా గాంధీ దవాఖాన చేరుకుంటారు. అంతకుముందు ఎక్కడెక్కడో ట్రీట్మెంట్ తీసుకుంటారు అనేది మొదటి వాదం. కొన్ని జరిగినే వాస్తవం. ఇంకొకటి ఇక్కడి సిబ్బంది తప్పిదాలతో జరిగినాయి మూడో వాస్తవం. వాళ్ళు ఒప్పుకున్నారు. డాక్టర్లు నాతో మాట్లాడినప్పుడు, అంటే నాకు వ్యక్తిగతంగా నా స్నేహితులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఇక్కడ రకరకాల సమస్య ఉంది, ఒక్క సమస్య అని చెప్పడానికి లేదట. గాంధీ దవాఖాన అంటే సమస్యల కొలిమి అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు పరిస్థితి విషమిస్తేనే చనిపోతారు. ఇలాంటి మరణాలు సహజమే, ఏ హాస్పిటల్లోనైనా జరుగుతాయి. కొన్ని దవాఖానలలో 10ల సంఖ్యలో మరణాలు ఉంటాయి. నేను కూడా పాత గాంధీ హాస్పిటల్లోనే పుట్టా. గాంధీ దవాఖాన వచ్చేది దొరజనం కాదు, నా జననం. గాంధీలో మాతా శిశువు మరణాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ అన్న, నేను కూడా ప్రభుత్వ దవాఖానలోనే వచ్చిన. నేను కూడా ప్రభుత్వ దవాఖాన, ఏం లగ్జరీ లైఫ్లో పుట్టలే. ఎందుకు ఈ ముచ్చట్లు ఎందుకు? నువ్వు ఏడబుచ్చినావు అనలే, నువ్వు వచ్చి బాగుపడ్డావు. మరి సచ్చిండాడా? వాళ్ళకి పరిస్థితి ఏంది? ఏ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మీద కనీసం మీ మీద కనీసం బాధ్యత లేదా? మీకు ఒక మంత్రిగా మీరు కనీసం దాని మీద చర్యలు తీసుకోరా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారయ్యా? నేను గాంధీ దవాఖానలో ఇచ్చిన, మేము కూడా అందరం గాంధీ దవాఖానలో ఇచ్చినాం. లేకపోతే మేము వేరే అంగారగ్రహం కుజుడో, లేకపోతే వేరే ప్రైవేటో, లేకపోతే ఏసీలలోనో ఐసులకెళ్ళో ఏనుండో పుట్టలే. మేము కూడా తల్లి గర్భం నుండి ప్రభుత్వ దవాఖానలోనే ఇచ్చినాం. ఏమండి ఇదా అండి వైద్య శాఖ మంత్రి మాట్లాడేది? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడే భాష ఇదా? సహజమేందండి. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ బాధ ఏందో తెలుస్తుందండి. అప్పటి వరకు ఏ సన్నాసికి తెలియదు. నేను చెప్తున్నా కదా. ఇగో ఇది కథ. ఇక మీ అందరికీ తెలియని విషయం, సీఎం ప్రారంభించిన హాస్పిటల్లో ఠాగూర్ సీన్ రిపీట్ అయిపోయింది. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ పంచాయతీ ఎట్లుంటుంది, ఏం కథ అనేది మీ అందరికీ తెలుసు కదా. ఇగో ఇది సీఎం ప్రారంభించిన హాస్పిటల్లో ఠాగూర్ సీన్ రిపీట్. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి మరో నిదర్శనం. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రైవేట్ హాస్పిటల్లో పేదలను దోచుకుంటున్న తీరుకు అద్దం పడుతుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుండ్ల చిన్న సుశీల, 72 సంవత్సరాలు, బ్లడ్ ఇన్ఫెక్షన్తో మెడికోవర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆపరేషన్కు ముందే 2,50,000 రూపాయలు వసూలు చేసిన యాజమాన్యం ఒకేసారి 2 సర్జరీలు చేసినామని ఆమె బంధువులకు తెలిపారు. వారం రోజులుగా సుశీలకు బ్లడ్ ఎక్కించి డయాలసిస్ చేసి ఈసీజీ అంటూ హడావిడి చేసి చివరికి చనిపోయిందని చెప్పారు. డాక్టర్లకు సంబంధించి నిర్లక్ష్యం కారణంగానే సుశీల చనిపోయిందని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన మనిషికే ట్రీట్మెంట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేదు లేదని. ఇది ఎడమకాల చెప్పు ఉండేది అదేదో, ఆ చెప్పు తీసి పల్ల అందుకుంటే ఈ బాడకావులను, ఈ బామార్దులను, అవులేగాలను, సిగ్గు తక్కువ బాడకావులను, శరం లేని బాడకావులు ఏమరా మీరు ట్రీట్మెంట్ చేసేది? ఇదా
చచ్చిపోయిన డెడ్ బాడీలకు ట్రీట్మెంట్ చేస్తారా? చదువుకున్నారా? మీకే మానవత్వం ఉన్నదా? సిగ్గు శరం ఉన్నదా? డాక్టర్ అనే వృత్తికి ద్రోహం చేసే నీచులారా. డాక్టర్ అంటే ఏంది? ఎంతమంది ప్రాణాలు చివరి మిమ్మల్నే దైవంగా భావించి హాస్పిటళ్లలో అడ్మిట్ అవుతారు. అరే నాకు తెలిసిన డాక్టర్లు అద్భుతం. వాళ్ళు డబ్బులు తీసుకోకుండా, చాలా చోట్ల చూసిన, డబ్బులు తీసుకోకుండా పేద ప్రజలకు సాయం చేస్తున్నారు. మళ్ళీ ఇది ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన దవాఖానా. ఇగో అయ్యా యనమల రేవంత్ రెడ్డి ఉన్నావా? ఈ ఛానల్ ఎట్లా చూస్తావు కదా, నీకు తెలుసు కదా. నన్ను చూసే నువ్వు మాట్లాడినావు, మొన్న మాట్లాడినావు కదా. నా మీద కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్ళినా, కానీ ఇట్లా పోయి అట్లా దిగిండని రాస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంది, ప్రశ్నించే గొంతుకులకు సంబంధించి నేను ఏదో చేసినా అని రకరకాలుగా మాట్లాడినా. ఇప్పుడు నేను ఏంది, నువ్వు ప్రారంభించిన దవాఖానలో ఈ లుచ్చాగాళ్ళు, ఈ హౌలేగాళ్ళు, ఈ బాడకావుగాళ్ళు, ప్రజల రక్తాన్ని దాగే ఈ మెంటల్ సాలేగాళ్ళను, ఈ హౌలేగాళ్ళని ఈ దవాఖానలను రద్దు చేయి. ఇదా ఠాగూర్ సినిమాను రిపీట్ చేస్తారా ఇల్లు? అన్నం తింటున్నారా లేకపోతే ఆ కట్టపొంటి ఏమన్నా సెప్టిక్ ట్యాంక్లే తింటున్నారా హౌలేగాళ్ళు? అరే డాక్టర్లు అంటే ఎంత భావిస్తాం తెలుసా మేము? ఇలాంటోనికి తెలంగాణలో ఏం చేయాలి తెలుసా? మరణ శిక్ష విధించాలి, పబ్లిక్లా సంపేదొబ్బాలి, అప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి డాక్టర్లందరినీ కూడా ఎన్కౌంటర్ చేయాలి. వీళ్ళు ఉగ్రవాదులు కంటే డేంజర్, వీళ్ళు ఉగ్రవాదుల కంటే డేంజరు. ఇలాంటి డాక్టర్లను ఎన్కౌంటర్ చేయాలంటున్నా నేను. అరే ఎంతమంది డాక్టర్లు ఈ దేశానికి ఉపయోగపడతారు. కరోనా సమయంలో డాక్టర్ల సేవలైంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ ఫీవర్లు వస్తూ ఉంటే డాక్టర్ల సేవలైంది అద్భుతం. చాలామంది డాక్టర్లు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఔలేగాళ్ళను ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేయాలని చెప్తున్నా. ఇలాంటి దవాఖానలను ఏంది అంటే మొత్తం దీన్ని సీజ్ చేసేయాలి, సీజ్ చేయాలి. ఇలాంటి దవాఖానలను పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి, వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టాలి, దాన్ని పేదలకు ఇచ్చి పారేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కింద దాన్ని ఇచ్చేయాలి. నేను చెప్తున్నా కదా, ఇలాంటి బేవర్సన డాక్టర్లు ఉన్నంతకాలం ఇలాంటి ఔలేగాలి ఈ ఘటన చేసిన వాళ్ళని అంటున్నాను నేను. అందరిని అనట్లే, నేను చెప్తున్నా కదా. నా ప్రాణాతి ప్రాణ స్నేహితులు డాక్టర్లు ఉన్నారు, నాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. అరే నాకు తెలిసిన ఓ మిత్రుడు ఉంటాడు, తాను ఇప్పటికీ కూడా అదేంది గుండెకు సంబంధించి, ఎముకలకు సంబంధించి, ఏది కిడ్నీ ఫంక్షనింగ్కి సంబంధించి డాక్టర్లుగా చేస్తారు. ఎంత అద్భుతంగా వైద్యం చేస్తాడో తెలుసా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నిమ్స్లో శ్రీభూషణ్ రాజు అని ఉంటారు, నెప్రాలజీ హెచ్ఓడి. ఎంతమంది పేదలు అంటే నాకు తెలిసిన ఒక 150 మంది పేషెంట్లను పంపిస్తే అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగును ప్రసాదించండి. నిమ్స్లో ఒక ప్రభుత్వ డాక్టర్ ఆయన. అలాంటి అద్భుతమైన డాక్టర్లు ఉన్నారు. ఇలాంటి నీచులను హౌలేగాళ్ళని ఎన్కౌంటర్ చేద్దాం, ఏమైతే తప్పేముంది? అరే ప్రజల ప్రాణాలతోని శవాలతోని బేరాలు చేసి పాలాలు ఏరుకునే రాజకీయ నాయకుల కంటే హౌలేగాళ్ళు, ఉగ్రవాదుల కంటే డేంజర్ గాలు వీళ్ళు. ఇలాంటోడు తెలంగాణలో బతుకుడే వేస్ట్. విని సిగ్గుండాల. చి ఇంత ఘోరంగా చేసేటోళ్ళు ఎందుకండి ఈ తెలంగాణలో? ఠాగూర్ సినిమాను చూపెడతారా వీళ్ళు? ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా? ఇక చూడు.